బ్రెస్ట్ నుంచి మిల్క్ సెక్రీట్ అవడాన్ని ఒక కండిషన్ అంటారు. దీన్ని గెలాక్టూరియా అంటారండి. ఇది మనం పెళ్లి కాని పిల్లల్లో కూడా వచ్చు, పెళ్లి అయిన తర్వాత వాళ్ళు లాక్టేషన్ టైంలో లేకపోయినా సరే వేరే టైంలో కూడా బ్రెస్ట్ నుంచి మిల్క్ రావడాన్ని ఆర్ లిక్విడ్ సెక్రేషన్ రావడాన్ని గెలాక్టూరియా అంటారు. దీనికి కొన్ని రకాల కారణాలు ఉన్నాయండి. థైరాయిడ్ వల్ల కూడా, హైపోథైరాయిడిజం అంటాం కదా, దానివల్ల కూడా ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఎలివేట్ అయ్యి మనకి ప్రొలాక్టిన్ అనే హార్మోన్ బ్రెయిన్ నుంచి సెక్రెట్ అవుతూ ఉంటుందండి. దీనివల్లనే మనకి బ్రెస్ట్లో మిల్క్ సెక్రేషన్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ పెరగడానికి బ్రెయిన్లో కొన్ని చిన్న చిన్న ట్యూమర్స్ ఉంటాయి, వీటిని ఎడినోమాస్ అంటారు. అవి అంత డేంజరస్ ట్యూమర్స్ ఏం కావు, కానీ అవి పిట్యూటరీలో పెరగడం వల్ల అవి ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఎక్సెసివ్గా సెక్రెట్ చేస్తూ ఉంటాయి. వీటి వల్ల కూడా బ్రెస్ట్ నుంచి సెక్రీషన్, మిల్కీ ఆర్ స్టిక్కీ సెక్రీషన్ వస్తూ ఉంటుంది. దీన్ని గెలాక్టూరియా అంటారు. అవే కాకుండా కొన్ని యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్ అండ్ యాంటీ సైకోటిక్ మెడికేషన్ కూడా తీసుకుంటూ ఉంటారు. అలాగే కొన్ని ప్రోకైనటిక్ మెడిసిన్స్ ఉంటాయి, లైక్ మెటాక్లోప్రమైడ్ అలాంటివి, కొన్ని డోమ్పిరిడాన్ వామిటింగ్స్ కోసం ఎక్సెస్గా తీసుకునే టాబ్లెట్స్ ఉంటాయి. వీటి వల్ల కూడా ప్రొలాక్టిన్ అనే హార్మోన్ పెరిగి గెలాక్టూరియా వచ్చే అవకాశం ఉంటుందండి. ఇంకా కొన్ని కండిషన్స్ క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్లోను, ఇంకా కొన్ని హర్బ్స్ తీసుకుంటారు, కొన్ని రకాల హర్బ్స్, ఇవి కూడా కొంత ప్రొలాక్టిన్ని పెంచి ఈ గెలాక్టూరియాకి కారణం అవుతాయి. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కొన్ని హార్మోన్ టెస్ట్లు, ఎస్పెషల్లీ ఫస్ట్ థైరాయిడ్ ప్రొలాక్టిన్ హార్మోన్ మనం టెస్ట్ చేస్తామండి. అదే ఎక్సెసివ్గా ఉంది ప్రొలాక్టిన్ హార్మోన్ అంటే మనం అప్పుడు పిట్యూటరీలో ఏమైనా చిన్న చిన్న ట్యూమర్స్ ఉన్నాయా అప్పుడు చూస్తాము. ఎందుకంటే హైగా మోర్ దాన్ 100 ఉండి ఎక్సెసివ్గా ఉన్న వాళ్ళలో మైక్రో ఎడినోమాస్ ఇన్ ద పిట్యూటరీ, బ్రెయిన్లో ఎడినోమాస్ అనేవి తయారవుతాయి, వాటి వల్ల ఉండే అవకాశం ఉంటుంది. సో మనము వేరే హైయర్ స్కాన్స్ చేసుకొని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. వాళ్ళ మెడికేషన్ కూడా మనము ఒకసారి రివ్యూ చేయాలి, ఏదైనా వేరే మెడిసిన్స్ తీసుకుంటున్నారా అవన్నీ చూసుకోవడం. దానివల్ల మనం ప్రొలాక్టిన్ అనే హార్మోన్ని మెడికేషన్ ద్వారా ఈజీగా తగ్గించొచ్చండి. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.